హరి ఓం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈరోజు ప్రత్యేకంగా ఒక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. దీనికి కారణం ఏమిటంటే, ఈ యొక్క కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఈ భారతదేశం మొత్తం మీద అత్యంతగా ప్రజలకు కానివ్వండి, భక్తులకు కానివ్వండి మేలు చేస్తూ ఒక స్వచ్ఛమైనటువంటి ఒక ఆశ్రమాధిపతిగా వెలుగుతున్నటువంటి ఒక గొప్ప స్వామీజీ గురించి తమకు వివరించి చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియో మేము చేస్తున్నాము. ఆ స్వామివారు ఎవరో కాదు, శ్రీకృష్ణ చరణానంద భారతీ స్వామివారు, పరమహంస పరివ్రాజికాచార్య పరమపూజ్య శ్రీ 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 శ్రీకృష్ణ చరణానంద భారతీ స్వామివారు. వీరు శ్రీ సనాతన ధర్మక్షేత్రం అనేటటువంటి ఒక చక్కటి ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉంటున్నటువంటి మహనీయులు. వీరి యొక్క ఆశ్రమము శ్రీకాకుళం మండలంలోను బహాడాపల్లి అనేటటువంటి ఒక చక్కటి పల్లెలో వీరి యొక్క ఆశ్రమము 1 ఎకరం పొలంలో విస్తరించి ఉంటుంది. చాలా చక్కగా ఉంటుంది. ఆశ్రమాన్ని మేము సందర్శించాం కూడా. అయితే ఒక వ్యక్తి కనుక తన ఎదురుగా ఉన్నటువంటి దూరం 1000 అడుగుల దూరాన్ని నడవాలి అంటే ముందుగా వేసే తొలి అడుగు ఒక్కటే. అలాగే తన కంటి ముందు ఉన్నటువంటి 1000 మెట్లను ఎక్కాలి అంటే ముందుగా ఎక్కవలసింది 1 మెట్టే, ఆ తర్వాత మిగిలిన మెట్లన్నీ కూడా. ఆ విధంగా 1 అడుగు తొలి అడుగుగా, ఆ తర్వాత మళ్ళీ అడుగుగా, 1 మెట్టు మరి 1 మెట్టుగా, అట్లాగే తన జీవితంలో ఉన్నత స్థాయికి సాగిపోయినటువంటి యొక్క పరమహంస పరివ్రాజికాచార్య పరమపూజ్య శ్రీ 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 శ్రీకృష్ణ చరణానంద భారతీ స్వామి వారి గురించి 1-2 మాటలు తమతో ముచ్చరించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతూ ఉన్నది. వారు మాకును ఎంతో సన్నిహితులు, ఆత్మీయులు. మేము అఖిలాంధ్ర సాధు పరిషత్తుకి మేము ఒక సహాయ కార్యదర్శిగా చేస్తూ, వారు కూడా ఒక ఉత్తమ స్థాయిలో సహాయ కార్యదర్శిగా చేస్తూ ఉన్నారు. అంతకు మించి వారు ఈ యొక్క భారత ధార్మిక సేవ ట్రస్ట్ అనేటటువంటి ట్రస్ట్ను కూడా వారు స్థాపించి ఎన్నో ధార్మిక కార్యక్రమాలు వారు చేస్తూ ఉన్నారు. మనం చిన్నప్పుడు కథల్లో వినే ఉంటాం, కాకులు దూరని కారడివి, చీమల దూరని చిట్టడివి అని పెద్దవారు మనకు చెప్తూనే ఉంటారు ఆ కథలు. అటువంటి కథల్లో వివరించినట్లుగా ఒక మనిషి అడుగు పెట్టాలంటేనే భయపడేటటువంటి దారుల గుండా ప్రయాణించి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ఆ రోజున అక్కడ ఘోరంగా జరగబోయేటటువంటి యుద్ధానికి సంబంధించి ఒక గీతను అర్జునునికి ఎట్లాగైతే ప్రబోధం చేసినారో, అదేవిధంగా ఈ యొక్క జనారంజము అనేటటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జరిగేటటువంటి కర్మల గురించి, వ్యవహారం గురించి, ఆ యొక్క భగవద్గీత గురించి అద్భుతముగా ఆ పల్లెల్లో ఉన్నటువంటి పామరులకు, ఆ కొండల్లో గుట్టల్లో ఉన్నటువంటి కోయ సంచార జాతులకు కూడా వివరించి చెప్పినటువంటి మహానుభావుడు యొక్క శ్రీకృష్ణ చరణానంద భారతీ స్వామి వారు. అందుకనే వారంటే మాకు చాలా చాలా అభిమానం. ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అన్నదానాలు కానివ్వండి, అలాగే విద్యార్థులకు పోటీలు పెట్టడం భగవద్గీత విషయంలో. భగవద్గీతలో ఉత్తమంగా చదివినటువంటి వారికి ఆ శ్లోకాలు చెప్పినటువంటి విద్యార్థులకు పోటీలు పెట్టి వారికి చక్కటి బహుమతులు కూడా అందివ్వటం వంటి ఉత్తమమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు పరమపూజ్య శ్రీ 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 శ్రీకృష్ణ చరణానంద భారతీ స్వామివారు. వీరి యొక్క తండ్రి గారు పూజ్యనీయులు మామిడి మాకయ్య నాయుడు గారు. వీరి యొక్క మాతృదేవి పూజనీయురాలైనటువంటి భారతీదేవి. ఆ యొక్క భారతీదేవి యొక్క గర్భాన జన్మించినటువంటి పుణ్యమూర్తి పరమపూజ్య శ్రీ 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 శ్రీకృష్ణ చరణానంద భారతీ స్వామివారు. వీరు చాలా అద్భుతమైనటువంటి ఎన్నెన్నో యొక్క వ్యవస్థలు నెలకొల్పి, ఆ వ్యవస్థల ద్వారా విద్యార్థులను వృద్ధి చేయటమే కాకుండా వారి యొక్క మానసిక స్థితిని వృద్ధి చేయటమే కాకుండా చిన్న వయసు నుంచి కూడా భగవద్గీత ప్రచారం చేస్తున్నటువంటి మహానుభావుడైన అనేక గిరిజన ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో తన కాలినడకతో వెళ్ళి ఆ కష్టతరమైన ప్రాంతాలలో మరో శ్రీకృష్ణుడిలా తాను ఏదైతే ఒక జ్ఞానాన్ని సంపాదించుకున్నాడో ఆ మహానుభావుడు, ఆ జ్ఞానానికి వారసులను పెట్టాలిగా. తాను సంపాదించిన సంపాదనకు వారసులను ఇవ్వాలి కదా. ఆ వారసులు ఎవరో కాదు, ఈ భూమి మీద నివసించేటటువంటి ప్రతి మానవుడు తనకు వారసుడే అన్నటువంటి విధానంతో పరమపూజ్య శ్రీ 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 శ్రీకృష్ణ చరణానంద భారతీ స్వామివారు వీరి యొక్క ప్రయాణం అద్భుతంగా కొనసాగుతూ ఉన్నది ఆధ్యాత్మికంగా. వీరు ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఎన్నెన్నో కార్యక్రమాలు. వీరు చాలా ఉత్తమమైనటువంటి ఉన్నతమైన విద్యను కూడా సాధించారు. ఎంకామ్ చదివారు. అలాగే 4-5 భాషలలో, ఇంగ్లీషు భాష, హిందీ, తమిళ్, ఉర్దూ ఇటువంటివన్నీ ఒక 4-5 భాషలు కూడా చాలా అద్భుతంగా అనర్గళంగా వీరు మాట్లాడగలరు. వీరి యొక్క గురువు గారు పరమపూజ్య శ్రీ 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 అభేదానంద భారతీ స్వామివారు. వీరి వద్దనే వీరు సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి మహనీయులు పరమపూజ్య శ్రీ 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 శ్రీకృష్ణ చరణానంద భారతీ స్వామివారు.
ఆ గురువు గారికి తగినట్లుగానే చక్కటి శిష్యుడు. వీరు కూడా అద్భుతంగా గురుస్థాయిని అలంకరించి సన్యాసాశ్రమాన్ని అంటే వీరు సైతము సన్యాసము అంటే మామూలుగా ఏదో చిన్నప్పటి నుంచి వివాహం లేకుండా ఏమీ లేకుండా సన్యాసం తీసుకుంటారు కదా, అట్లా చేయలేదండి. వీరు కూడా మాలాగానే క్రమ సన్యాసులు. అంటే చక్కగా బాల్యావస్థ గడిపి, విద్యావస్థ గడిపి, ఆ తర్వాత వివాహం చేసుకుని కుటుంబ గృహ వ్యవస్థ కూడా గడిపి, ఆ తర్వాత వానప్రస్థ ఆశ్రమాన్ని కూడా స్వీకరించి అట్టుపిమ్మట సన్యాసాశ్రమాన్ని పరమపూజ్య శ్రీ 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 శ్రీకృష్ణ చరణానంద భారతీ స్వామి వారు స్వీకరించడం జరిగింది. తాను ఏదైతే ఒక సన్యాసాశ్రమాన్ని స్వీకరించారో ఆ సన్యాసాశ్రమానికి సంబంధించినటువంటి సర్వధర్మాలను కూడా తూచా తప్పకుండా చక్కగా పాటించేటటువంటి మహాస్వామివారు పరమపూజ్య శ్రీకృష్ణ చరణానంద స్వామివారు. నిజానికి అటువంటి మహాస్వామివారు, నిజానికి స్వాములు చాలామంది ఉంటారు. వారి వారి ఆశ్రమాలలో కూర్చొని, వారి వారి పీఠాలలో కూర్చొని వారి వారి అనుష్ఠానాదులు, వారి వారి తపస్సులు, వారి వారి ధ్యానాలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ స్వామివారు వీరట్లా కాదు. వీరు సాక్షాత్తు సన్యాసాశ్రమాన్ని స్వీకరించినా సరే ఈ సమాజమంతా కూడా, ఈ ప్రపంచమంతా కూడా తన యొక్క ఆశ్రమంగా తలచి ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా వెళ్ళి చక్కటి భగవద్గీతలు, విలువైనటువంటి భగవద్గీతలు అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి కొండలలో, గుట్టలలో ఈ హరిజనులకు, గిరిజనులకు అందరికీ పంచిపెట్టి ఆ భగవద్గీత యొక్క ఉన్నతత్వాన్ని తెలియజేసినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ చరణానంద భారతీ స్వామివారు. ఆ రోజున పరమ పూజనీయులైనటువంటి జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఏ విధంగా దేశ సంచారం చేసి భగవంతుడి గురించి, పరమశివుడి గురించి, ఆ శ్రీకృష్ణ భగవానుడి గురించి తెలియచేశారో, ఎట్లాగైతే అమ్నాయపాయ పీఠాలను కూడా భారతదేశంలో నెలకొల్పారో, పాదయాత్ర చేశారో, అదేవిధంగా పరమపూజ్య శ్రీ 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 శ్రీకృష్ణ చరణానంద భారతీ స్వామివారు కూడా పాదయాత్ర చేసి అన్ని అడుగు పెట్టాలంటేనే భయపడేటటువంటి, ఎవరు అంగీకరించినటువంటి దారుణమైనటువంటి ప్రాంతాలకు కూడా వీరు వెళ్ళి అక్కడ భగవద్గీతలు పంచి ప్రచారం చేయడం జరిగింది. అలాగే విద్యార్థులు కూడా స్వయంగా తన చేతుల మీదుగా భగవద్గీతను పంచి వారందరినీ కూడా తను సాధించినటువంటి గీతా జ్ఞానానికి వారసులుగా చేయడం జరిగింది. ఈరోజు సంపాదించిన ధర్మం రేపు ఉంటుంది, పోతుంది. ఈరోజు సంపాదించినటువంటి బిల్డింగులు, ఆస్తులు, పాస్తులు ఈరోజు ఉంటాయి, రేపు గతించవచ్చు. కానీ ఏదైతే హృదయంలో ఉద్భవించినటువంటి ఆ భగవత్పూర్వకంగా లభించినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అది ఎన్నటికీ నశించేది కాదు. ఆ విధంగా ఎన్నటికీ నశింపనటువంటి ఆ పరమ భగవతోత్తమైనటువంటి ఆ జ్ఞానాన్ని ఈ ప్రజలందరికీ పంచడం అన్నది సామాన్యులు చేసే పని కాదు. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మని అంశ వీరిలో ఉన్నది కనుకనే అన్నట్లు వీరు జన్మించిన దినము కూడా శ్రీకృష్ణాష్టమి రోజునే వారి జన్మ కూడా జరిగింది. చూసారా, శ్రీకృష్ణాష్టమి దినమున పుట్టినటువంటి యొక్క శ్రీకృష్ణానంద భారతీ స్వామి వారు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి వలె ఆయన ఏ విధంగానైతే భగవద్గీతను ప్రపంచానికి అంకితం చేసేశారో అదేవిధంగా ఆ జ్ఞానాన్ని సాధించినటువంటి స్వామివారు ఈ ప్రపంచానికి భగవద్గీతాన్ని అంకితం చేయడం జరిగింది. ఇటువంటి స్వామివారు ఉండడం అరుదు, చాలా 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 అరుదు. కనుక ఇటువంటి ఆధ్యాత్మిక వ్యవస్థని కాపాడుకోవడం, వారిని ఉత్సాహపరచడం అన్నది ఈ సమాజానికి ప్రథమ కర్తవ్యంగా మాకు తోస్తున్నది. కనుక మనమందరము కూడా ఈ పరమ పూజ్యనీయులటువంటి యొక్క స్వామివారిని మనం ఉత్సాహపరుస్తూ ఉంటే మిగిలిన స్వాములందరూ కూడా ఏమవుతుందంటే వారు ఇంకా ఉత్సాహంగా తాము సాధించినటువంటి జ్ఞానాన్ని ఇంకా 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 ప్రజలకు జ్ఞానబోధ చేస్తూ వారందరినీ కూడా మోక్షోన్ముఖులను చేస్తారు ఈ స్వామివారు. అటువంటి జంతుజాలాలను కానివ్వండి, పశుపక్ష్యాదులను కానివ్వండి, మానవ జాతులను కానివ్వండి, ఈ ఉపాధులన్నింటినీ కూడా పుణ్యోన్ముఖం చేయడానికి, మోక్షోన్ముఖం చేయడానికి ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి సాధు పుంగవులు, సన్యాసాశ్రమవాసులు చాలా అరుదుగా జన్మిస్తారు ఈ యొక్క లోకములో. అటువంటి స్వామీజీలను ఉత్సాహపరుస్తూ ముందుకు సాగవలసినటువంటి ఆవశ్యకత మనందరికీ ఉన్నది. కనుక మనమందరము కూడా వీలైతే ఒక్కసారి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి బహాడాపల్లిలో ఉన్నటువంటి వారి యొక్క ధర్మక్షేత్రం అనేటటువంటి వారి యొక్క పవిత్రమైన ఆశ్రమం నేను సందర్శించాను. ఒక 2 సార్లు వెళ్ళాను. చాలా అద్భుతంగా ఉంటుంది. చక్కటి గోవులు, చుట్టుపక్కల చక్కటి పాడి పంటలు, చక్కగా ఆశ్రమంలో వచ్చిన వారు వేయించేసి ఉండడానికి అనేక రకాలైన గదులు ఉంటాయి. ఈ వీరు ఇప్పటి వరకు కూడా అనేక ఉపన్యాసాలు, ధార్మిక ఉపన్యాసాలు అద్భుతంగా చేశారు. ఇప్పటి వరకు 5,500 పైచిలకే వారు ఉపన్యాసాలు చేశారు. వారు ఈ ఉపన్యాసాలు ఎట్లా ఉంటాయంటే అందరినీ కూడా ఉత్సాహపరిచే విధంగా, ప్రోద్బలపరిచే విధంగా
ప్రోధి చేసే విధంగా, అంటే జ్ఞానమంతా కూడా వారి హృదయాలలో ప్రోధి చేసే విధంగా వీరి యొక్క ఉపన్యాసాలు అద్భుతంగా కొనసాగుతూ ఉంటాయి. వీరి యొక్క అనుగ్రహ భాషణాలు చాలా అద్భుతంగా ఉంటాయి. వారి అనుగ్రహ భాషను వింటూ ఉంటే అట్లా వింటూ 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 ఉండాలి. ఆ జ్ఞానాన్ని అంతా సొంతం చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా సరే. కనుక అటువంటి స్వామివారికి మేము సైతం నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి అటువంటి స్వామివారిని మనం తప్పకుండా ఉత్సాహపరుస్తూ వారు చేసేటటువంటి వివిధ అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, ఉచితంగా విలువైనటువంటి భగవద్గీతలు వారు పంచుతున్నారు. ఆ భగవద్గీతలు పంచే విధంలో కానివ్వండి, మనం కూడా సహకరించడం చాలా ఉత్తమమైనటువంటి విషయం. వారు ఉచితంగా పంచుతూ ఉంటారు. మనం కూడా ఉచితంగా ఏమైనా వారికి కొన్ని భగవద్గీతలు 100, 200, 500, 1000, 2000 వారికి ఇచ్చామనుకోండి, ఆ భగవద్గీతలన్నీ కూడా వారు ప్రజలకు ఇలా మారుమూల ప్రాంతాలకు, కొండ ప్రాంతాలకు, హరిజన గిరిజనుల ప్రాంతాలకు కూడా వెళ్ళి ఆ యొక్క పవిత్రమైనటువంటి విలువైనటువంటి భగవద్గీతలను వీరి చేతుల మీదుగా ఉచితంగా పంచుతూ ఉంటారు. కావాలంటే వారికి సమర్పించేటటువంటి భగవద్గీతల్లో ఎవరి పేరైనా, మీ బంధుమిత్రుల పేరు కానివ్వండి, మీ బంధువుల పేర్లు కానివ్వండి, చక్కగా ముద్రించండి. లోపల ముద్రణలో ఒక పేజీలో అవి వారికి పంపించామనుకోండి, చక్కగా అంతటి పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి స్వామివారి చేతుల మీదుగా ఆ యొక్క భగవద్గీతలు ఈ ప్రపంచం నలుమూలలా ప్రసారం చేయబడతాయి. కనుక పరమ పూజ్యలో అయినటువంటి పరమహంస పరివ్రాజకాచార్య పరమ పూజ్య శ్రీ 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 శ్రీకృష్ణ చరణానంద భారతీ స్వామి వారు చేసినటువంటి గొప్ప పనులు చేయాలి అంటే ఇటువంటి వీడియోలు 10-20 చేసినా సరే సరిపోదు. కనుక ఈ యొక్క 4 మాటలలో వారి యొక్క శక్తిని, ఈ సమాజానికి చేసేటటువంటి వారి యొక్క సేవలను, సామాజిక సేవలను, ఆధ్యాత్మిక సేవలను కూడా ఈ మాత్రం ఒక 4 మాటలు చెప్పే అవకాశాన్ని మేము తీసుకున్నాము. ఈ విషయాన్ని మేము వారికి కూడా చెప్తాం, అయ్యా మీ అనుమతి లేకుండా ఈ యొక్క అవకాశాన్ని మేము తీసుకుని 4 మాటలు మీ గురించి చెప్పాము అని. మరి అటువంటి స్వామివారికి మేము సహృదయంగా నమస్కారం చేసుకుంటూ మీ అందరినీ కూడా ఆ భగవంతుడు, ఆ యొక్క పరమహంస పరివ్రాజకాచార్య పరమ పూజ్య శ్రీ 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 చరణానంద శ్రీకృష్ణ చరణానంద భారతీ స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ కూడా లభించునుగాక. మా పేరు విజయ భౌమానందగిరి స్వామీజీ. మాది శ్రీ హరిహరపీఠము, తాడేపల్లి. మీ అందరికీ సర్వదా శతద సహస్రద సర్వేశ్వరుడు ఆ శ్రీకృష్ణ చరణానంద భారతీ స్వామివారు ఆశీర్వదించునుగాక. హరి ఓం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ.